పోలిపాడ్యమి శుక్రవారమా శనివారమా? పోలిపాడ్యమి పూజ ఎప్పుడు చేసుకోవాలి? ఏ టైంలో చేసుకోవాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? అసలు శుక్రవారం చేసుకోవాల్సి వస్తే శుక్రవారం నాడు నీటిలో దీపాలను విడిచిపెట్టవచ్చా? పోలిపాడ్యమి నాడు అరటి డొప్పల్లో దీపారాధన చేసి నీటిలో విడిచిపెడతాం కదా, మరి అరటి డొప్పలు దొరకకపోతే ఎలా? తులసికోటి లేని వాళ్ళు పూజ ఎక్కడ చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి? ఇలా ఎన్నో సందేహాలన్నీ అడుగుతున్నారు. వీటన్నిటికీ ఆన్సర్ మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. కార్తీక మాసంలో వచ్చే అమావాస్య అయిన మరుసటి రోజు మనం పోలిపాడ్యం అయితే చేసుకుంటూ ఉంటాము. దీన్నే మనం పోలి స్వర్గం అని కూడా అంటాము. ఈ పోలిపాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ కూడా నదీ తీరాన ఇలాగ దీపారాధన చేసుకొని దీపాలను నీటిలో విడిచిపెట్టుకొని ఆ రోజు పోలిపాడ్యమి కథను కూడా వింటారు. ఈ పోలిపాడ్యమి పూజ చేసుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా పోలిపాడ్యమి కథ కూడా ఖచ్చితంగా వినాలి. వీలైతే చదువుకోండి, లేకపోతే మనకు యూట్యూబ్ లో ఉంటుంది పోలిపాడ్యమి కథ అని మీరు టైప్ చేస్తే వచ్చేస్తుంది. మీరు గనక పూజంతా చేసుకున్న తర్వాత అక్కడ కాసేపు కూర్చొని మీరు అక్కడ పోలిపాడ్యమి కథనైతే ఒకసారి వినండి. వీలైతే నదీ తీరాన కానీ, లేకపోతే మీకు ఏవైనా చెరువులు కానీ, వాగులు కానీ, లేకపోతే మీ ఇంటి దగ్గర బావి కానీ ఉంటే అక్కడ చేసుకోవచ్చు. ఇవేవి మాకు లేవు అనుకుంటే కనుక ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసికోట ఉంటుంది కదా, తులసికోట ముందు కూడా మీరు ఇలాగ చేసుకోవచ్చు. లేదు మా ఇంట్లో తులసికోట కూడా లేదు అనుకుంటే కనుక మీ ఇంట్లో మీ పూజా మందిరంలో చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మీ ఇంటి ముందైనా చేసుకోవచ్చు. ఎక్కడ చేసుకున్నా పర్వాలేదు. మీరు ఏ ప్లేస్లో అయితే చేసుకుంటున్నారో ఆ ప్లేస్లో ముందుగా శుభ్రంగా అలికి ఇలాగ పసుపు రాసి ముగ్గు వేసుకున్న తర్వాత చుట్టూ బార్డర్ కూడా వేసి మీరు ఎందులో అయితే దీపారాధన చేయాలనుకుంటున్నారో, అంటే మీ దగ్గర ఒకవేళ ఇత్తడిది కానీ రాగిది కానీ ఒకవేళ పెద్ద ప్లేటు తాంబాలం అంటాం కదా అది ఉంటే కనుక మీరు అది పెట్టేసుకోండి. లేదు అనుకుంటే కనుక ఇలా స్టీల్ది అయినా పర్వాలేదు. దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షంతలు అలాగే పువ్వులు కూడా వేసి నిండుగా అలంకరించుకోండి. తర్వాత ఒక పసుపు వినాయకుడిని చేసుకొని తమలపాకులో పసుపు వినాయకుడిని పెట్టుకొని తలపైన బొట్టు పెట్టుకొని పసుపు కుంకుమ అక్షంతలు అలాగే పువ్వులు పెట్టి అలంకరణ చేసుకోండి. తర్వాత దీపారాధన అయితే చేసుకోవాలి. దీపారాధన కోసం మీరు ఇక్కడ కావాలంటే 30 వత్తులు 33 వత్తులు లేదా 35 వత్తులు అయితే వెలిగించుకోవచ్చు. ఈ 30 వత్తులు 33 వత్తులు లేదా 35 వత్తుల లెక్క ఏంటి అని చాలా మందికి సందేహం వస్తుంది. 30 వత్తులు ఏంటి అని అంటే కార్తీక మాసం నెల మొత్తం కూడా ఒక్కొక్క రోజు కింద లెక్క వేసుకుంటే మనకు 30 రోజులు కదా, అందుకని కొందరు 30 వత్తులు వెలిగిస్తారు, మరికొందరు 33 వత్తులు వెలిగిస్తారు. 33 వత్తులు ఎందుకు అని అంటే 30 రోజులకి సరిపడా 30 వత్తులు, ఒక వత్తు గంగమ్మకి, ఒక వత్తు వినాయకుడికి ఇలాగా. మరికొందరు 35 వత్తులు వెలిగిస్తారు. 35 వత్తులు ఎందుకు అని అంటే నెలలో మనకి 30 లేదా 31 రోజులు వస్తుంది కదా, అందుకని 31 వత్తి, 2 వత్తులు వినాయకుడికి, 2 వత్తులు గంగమ్మకి, ఇలా 35 వత్తులు కూడా వెలిగిస్తూ ఉంటారు. మీకు ఎన్ని వీలైతే అన్ని వత్తులు అయితే వెలిగించుకోవచ్చు, మరేం పర్వాలేదు. ఇది అనుకుంటే కనుక కేవలం ఒక పువ్వొత్తి వెలిగించుకున్నా సరిపోతుంది. మనం ముందుగా సిద్ధం చేసుకున్న పసుపు వినాయకుడికి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వు వేసి బొట్టు పెట్టేసుకున్న తర్వాత అగరబత్తీలు చూపించి ధూపాన్ని చూపించండి. తర్వాత దీపాన్ని కూడా వెలిగించి దీపం చూపించిన తర్వాత విఘ్నేశ్వరుడికి మీ దగ్గర ఏమైనా పండు కానీ బెల్లం ముక్క కానీ ఉంటే నైవేద్యం పెట్టుకొని కర్పూర మంగళ నీరాజనాన్ని కూడా ఇవ్వండి. ఏ పూజ చేసుకున్నా విఘ్నేశ్వరుడు పూజ ఖచ్చితంగా చేసుకుంటాం కదా, అందుకని ముందుగా మనం విఘ్నేశ్వరుడికి అయితే పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. విఘ్నేశ్వరుడు పూజ అంటే మనం పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా సింపుల్గా క్లుప్తంగా విఘ్నేశ్వరుడికి ధూపం దీపం నైవేద్యం పుష్పం అక్షంతలు ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఉంటే గనక మీకు అవైలబుల్గా ఉంటే గనక అరటి డొప్పల్లో దీపారాధన చేసుకొని నీటిలో విడిచిపెట్టండి. ఒకవేళ మీకు అరటి డొప్పలు దొరకకపోతే గనక మనందరి ఇంట్లో కూడా మనం ఏదో ఒక పూజకి ఏదో ఒక పండక్కి కొబ్బరికాయలు కొడుతూనే ఉంటాం కదా, అలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత అందులోంచి కొబ్బరిని మనం వేరు చేసిన తర్వాత మనకి ఇలాగా కొబ్బరి చిప్ప కొబ్బరి డొప్ప అయితే మిగిలిపోతుంది కదా, దీన్ని మనం దీపారాధన కోసం అయితే ఉపయోగించవచ్చు. నేను చాలా ప్రయత్నించాను, నాకు ఎక్కడా కూడా మాకు అరటి డొప్పలు అనేవి దొరకలేదు, అందుకని మీకు ఇక్కడ కొబ్బరి చిప్పులు అయితే దీపారాధన అయితే చూపిస్తున్నాను. అరటి డొప్పలో కానీ లేదా కొబ్బరి చిప్పులో కానీ మీరు దీపారాధన చేస్తున్నట్లయితే కనుక 3 వత్తులు కానీ లేకపోతే ఒక వత్తు అయినా పర్వాలేదు. వత్తు అంటే 2 వత్తులతో సమానం, అందుకని మనము ఒకటే వత్తు వేస్తున్నాము అని ఆలోచించాల్సిన పనేమీ లేదు. అరటి డొప్పలు దొరికితే కనుక 3 సపరేట్గా 3 పువ్వొత్తులు పెట్టుకొని వాటిని వెలిగించుకొని మీరు ఇలాగ నీటిలో అయితే వదిలిపెట్టవచ్చు. ఒకవేళ మీకు అరటి డొప్ప దొరకకపోతే కనుక ఇలాగ నేను చూపించిన విధంగా కొబ్బరి చిప్పులో దీపారాధన చేసుకొని నీటిలో మీరు విడిచిపెట్టి అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతులు పువ్వులు వేసేసి
ఆ దీపానికి మీరు అంటే గంగమ్మకి మీరు ధూపాన్ని చూపించండి. అంటే గంగమ్మకి కదా మనం పూజ చేసుకుంటున్నాం ఇక్కడ. గంగమ్మకి ధూపాన్ని చూపించి దీపాన్ని చూపించి తర్వాత మీ దగ్గర ఏదైనా నైవేద్యం ఉంటే నైవేద్యం పెట్టుకొని గంగమ్మ తల్లికి నీరాజనాన్ని ఇవ్వండి. అంటే కర్పూరం వెలిగించి కర్పూర మంగళ నీరాజనం ఇచ్చిన తర్వాత ఒకసారి నమస్కారం చేసుకొని అమ్మవారికి 2 తమలపాకులు 2 అరటిపళ్ళు ఒక వక్క ఇచ్చి అమ్మవారికి తాంబూలాన్ని అయితే ఇవ్వండి. మీరు ఆ తాంబూలం ఇచ్చిన తర్వాత మీరు ఒకసారి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకుని చేతిలో కొన్ని పువ్వులు అక్షంతులు పట్టుకొని నీటిలో వేసి అమ్మకి ఒకసారి నమస్కారం చేసుకోండి. అలాగే మనం ఈరోజు ఇంత నిష్టగా మనం అందరం కూడా పోలిపాడ్యమి పూజ విధానం చేసుకుంటున్నాం కదా, అందుకని ఒకసారి పోలిని కూడా స్మరించుకొని పోలీస్ మార్గం కథ కూడా ఒకసారి అక్కడే కూర్చొని చదవండి లేదా వినండి. ఈ పోలిపాడ్యం ఎప్పుడు చేసుకోవాలి, ఏ సమయంలో చేసుకోవాలనే మీకు ఒక సందేహం ఉంటుంది కదా. ఏ సమయంలో చేసుకోవాలి అని అంటే ఈ శుక్రవారం రోజు తెల్లవారుజామున 3:30 నుంచి 5:30 వరకు అంటే తెల్లవారుజామున అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది కార్తీక మాసం మొత్తం కూడా మాంసాహారం తినకుండా శాకాహారం భుజిస్తూ అలాగే సాత్వికమైన ఆహారం తింటూ ఉంటారు కదా. మరి ఈరోజు పోలిపాడ్యమి పూజ అయిపోయింది కదా, ఈరోజు నాన్ వెజ్ తినొచ్చా అనే ఒక డౌట్ అందరికీ ఉంటుంది. లేదండి, మనకి ఈరోజు మొత్తం కూడా పోలిపాడ్యమి కిందే ఉంటుంది. ఈ ఒక్కరోజు కనుక మీరు పూర్తిగా నియమనిష్టలతో ఉన్నట్లయితే కనుక మీరు కార్తీక మాసం మొత్తం పూజ చేసుకున్న పూజా ఫలితాన్ని పొందవచ్చు. అందుకని ఈ పాడ్యమి ఒక్కరోజు మీరు నాన్ వెజ్ తినకపోవడమే మంచిది. పోలిపాడ్యమి శుక్రవారం వచ్చింది కదా, మరి పోలిపాడ్యమి నాడు అంటే శుక్రవారం వస్తే మనము అలాగ దీపాలని నీటిలో విడిచిపెట్టవచ్చా, పోలిని పంపవచ్చా అని చాలా మందికి సందేహం వస్తుంది. ఈ పోలిపాడ్యమికి శుక్రవారం మంగళవారం లాంటి నియమాలు ఏమీ లేవు. మీరు నిరభ్యంతరంగా ఎలాంటి డౌట్స్ లేకుండా హ్యాపీగా సంతోషంగా భక్తి శ్రద్ధలతో మంచిగా పూజ అయితే చేసుకోండి. ఈ పోలిపాడ్యమి పూజ విధానం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ ముగ్గు వేసేటప్పుడు నేను కొంచెం వీడియో అయితే సరిగ్గా చూపించలేదు, ఎందుకంటే నాకు వీడియో చేయడం కుదరలేదు. అందుకని మా నైబర్తో చేయించాను అనమాట. సో తను ఏమైనా పొరపాట్లు చేస్తుంటే క్షమించండి. మీ అందరి కోసం ఒక ఐడియా ఉంటుందని నేను ఇక్కడ వీడియో అయితే చూపించాను. మీరు తులసికోట దగ్గర కానీ నదీ తీరాన కానీ లేకపోతే మీ ఇంట్లో కానీ ఎక్కడైనా ఈ పూజా విధానం చేసుకోవచ్చు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.